ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఈ వీడియో కేవలం బైపీసీ విద్యార్థుల కోసం మాత్రమే చేస్తున్నాను. సో చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు. మెయిన్గా అసలు ఏ కోర్సులు ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ చాలామంది ఏ కోర్సు ఏ కౌన్సిలింగ్ వాళ్ళు పెడతారు అని తెలియక అప్లై చేసుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళకి 1 ఇయర్ వేస్ట్ అయితే కావడం జరిగింది. సో అలాగ మీకు అవ్వకుండా మెయిన్గా మనకి పరీక్షా ఫలితాలు ఇంకా టైం అయితే ఉంది కదా, ఈ టైంలో ఖాళీగా అయితే ఉందాం అని అనుకుంటారు. అలాంటి ఆప్షన్లో ఒక రోజుకి కనీసం ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా మీ ఎంసెట్ వర్క్ మీద అయితే పెట్టండి అన్నమాట. మెయిన్గా మీకు తెలియని విషయాలు అయితే చెప్తాను. మీకు ఎంతమంది తెలుసు మన బైపీసీలో టోటల్గా 31 కోర్సులు అయితే ఉన్నాయని? మెయిన్గా మీకైతే స్టెప్ బై స్టెప్ మొత్తం అయితే చెప్తాను. అసలు ఎంసెట్ ద్వారా ఎన్ని కోర్సులు ఉన్నాయి అండ్ అలాగే ఇంటర్ ద్వారా ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఇంటర్ మార్కుల ఆధారంగా ఇవన్నీ మీకైతే చెప్తాను అన్నమాట. వీడియో లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే బైపీసీ కౌన్సిలింగ్ రిలేటెడ్ ఏపీ స్టేట్లో ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా, అప్లికేషన్ ఓపెన్ అయినా వెంటనే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుందన్నమాట. గత 4 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నాను, అందుకు చెప్తున్నాను. ఫస్ట్ కోర్స్ వచ్చేసరికి నేనైతే చెప్తే అయితే ఉంటాను. క్లియర్ కట్గా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఎంసెట్ కిందకు వచ్చే కోర్సులు ఏంటి, ఇంటర్ కిందకు వచ్చే కోర్సులు ఏంటి మొత్తం అయితే చెప్తాను స్టెప్ బై స్టెప్. అండ్ అలాగే ఇంటర్ మీద ఇంకో సపరేట్ వీడియో కూడా చేస్తాను. మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుందన్నమాట. మెయిన్గా ఫస్ట్ కోర్సు మన ఎంసెట్ కిందకు వచ్చే కోర్సు బీఎస్సీ అగ్రికల్చర్. ఇది మన ఏపీ ఎంసెట్ అఫీషియల్ వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ అయితే ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా అయితే ఉంటుంది. తర్వాత హార్టికల్చర్, తర్వాత బీవీఎస్సీ అంటే వెటర్నరీ, ఏహెచ్ అంటే యానిమల్ హస్బెండరీ అండ్ అలాగే ఫిషరీస్, అండ్ తర్వాత బీ ఫార్మసీ, ఫార్మాడీ, బీఎస్సీ నర్సింగ్. మనకి మెయిన్గా ఇక్కడ టోటల్ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, బీ ఫార్మసీ, ఫార్మాడీ అండ్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ. మెయిన్గా నేను రౌండప్ చేసిన ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మనకి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. క్లియర్గా అయితే గుర్తుపెట్టుకోండి. బయోటెక్నాలజీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాడీ, బీ ఫార్మసీ, ఫిషరీస్, వెటర్నరీ, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, బీఎస్సీ అగ్రికల్చర్, ఇవన్నీ మన ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మనకి కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకి ర్యాంక్ కూడా మంచిగా వస్తే కనుక, అంటే 2-3 వేలు అలా ర్యాంక్ వస్తే కళ్ళు మూసుకొని సీట్ అయితే రావడం జరుగుతుంది. ఓ 30,000 లేదంటే ఒక 50,000 60,000 వస్తే కష్టం, ముందే చెప్తున్నాను. అండ్ తర్వాత మనకి బీఎస్సీ నర్సింగ్ అంటే నీట్ బేస్డ్ ఆధారంగా పెట్టేశారు ఈ సంవత్సరం నుంచి. అదైతే గుర్తుపెట్టుకోండి. నీట్ బేస్డ్ అన్నమాట. నీట్ బేస్డ్ మీద అడ్మిషన్లు అయితే జరుగుతాయి ఈ సంవత్సరం ఏపీలో. అండ్ బీపీటీ అంటే ఫిజియోథెరపీ. అండ్ తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ, ఇదో కోర్సు. మిగిలిన కోర్సు మొత్తం మనకి ఇంటర్ మార్కుల ఆధారంగా ఇస్తారు. మనకి ఇప్పటి వరకు దేని మెరిట్ బేస్డ్ తీసుకుంటారా లేదంటే ఏం అప్డేట్ అయితే లేదు మిగిలిన కోర్సు మటుకి. ఒకసారి అది కూడా చెప్తాను ఏ కోర్సులు ఉన్నాయో. మెయిన్గా మీరందరూ చేయాల్సింది దీని మీద రీసెర్చ్ చేయాలన్నమాట. అసలు ఏ కోర్సులు ఉన్నాయి, దాని పూర్తి డేటా తెలుసుకోవాలి. అంటే ఉదాహరణగా బీపీటీ ఉంది. అసలు బీపీటీ అంటే ఏంటి, ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్, మనకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఇన్ ఫ్యూచర్లో స్కోప్ ఉందా లేదా, ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉంటాయి, ఇవన్నీ టోటల్ 31 కోర్సులు అయితే ఉన్నాయి. ఇవన్నీ మీరు తెలుసుకొని మీకు నచ్చింది ఏంటి దాని మీద ప్రొసీడ్ అయ్యి వెళ్ళాలి. ఏ చుట్టాలు చెప్పారో లేదంటే ఇలా చెప్పారో, మీ ఫ్రెండ్ వెళ్తున్నాడో అలా వెళ్తే గనక ఇబ్బంది అయితే పడిపోతారు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇదొక బావిలోంచి మీరు బయటకు వచ్చే స్టేజ్. దీన్ని ఎలా చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ ఫ్యూచర్ కెరియర్, జాబ్ ఇదంతా డిపెండ్ అయ్యి ఉంటుంది. అందుకు చెప్తున్నాను, అందుకే ఈ వీడియో కూడా చేస్తాను. మనకి ఇంకా 31 కోర్సులు అయితే ఉన్నాయి. రోజు 1 గంటన్నర కూర్చొని అసలు ఏంటి కోర్సు, ఏంటి డ్యూరేషన్, ఎంత, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం చదువుకోవచ్చు, కెరీర్ ఉందా లేదా, మనకి నచ్చిన దాంట్లో ఉన్నాయి లేవా, ఇవన్నీ వెరిఫై చేసుకోండి. అర్థమవుతుంది కదా. ఖాళీగా ఉన్నాం కదా, ఎంసెట్ ఎగ్జామ్ రాస్తాం, రిజల్ట్ అప్పుడే వచ్చిందా, ర్యాంక్ చూసుకుందాం, తర్వాత ఏదో పెట్టేద్దాం అనే ఉద్దేశం ఉంటే మీకు కూడా ఏదో కాలేజ్ అయితే వచ్చేస్తుంది, మంచి కాలేజ్ కాకుండా. అందుకు చెప్తాను రీసెర్చ్ చేయాలి.
మీకు ఎప్పుడు హమ్మయ్య అని అనుకోవాలంటే ఒక మంచి కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత అప్పుడైతే అనుకోవాలి. అర్థమవుతుంది కదా. మెయిన్గా మనకి బీపీటీ ఫిజియోథెరపీ, తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ బీఎస్సీ ఎంఎల్టీ, తర్వాత ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఇదో కోర్స్ అన్నమాట. తర్వాత ఆప్టోమెట్రీ అంటే కళ్ళకి సంబంధించి, సో మనకి ఈ కోర్స్ ఇదన్నమాట ఆప్టోమెట్రీ. అండ్ అలాగే రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, తర్వాత ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, తర్వాత రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, తర్వాత కార్డియాక్ కేర్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, అండ్ తర్వాత న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, పర్ఫ్యూషన్ టెక్నాలజీ, ఎకోకార్డియోగ్రఫీ టెక్నాలజీ. సో ఇలాగా మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత రేడియోథెరపీ టెక్నాలజీ అండ్ ఎండోస్కోపీ, క్లినికల్ న్యూట్రిషన్, ఫిజిషియన్ అసోసియేట్, మనకి మెడికల్ రికార్డ్స్ టెక్నాలజీ, హెమటాలజీ అండ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్, అండ్ మనకి ఆక్యుపేషనల్ థెరపీ టెక్నాలజీ. ఇలాగా 31 కోర్సులు అయితే ఉన్నాయి. అర్థమవుతుంది కదా. నేను మొత్తం రీసెర్చ్ చేసి చెప్తున్నాను. వీటిలో ఏ ఒక్క కోర్స్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయినా మీకు వెంటనే మన ఛానల్లో వీడియో అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే బైపీసీ వాళ్ళు మన ఛానల్లో ఉన్నారో మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరేంటి, వంశీ బయాలజీ. దానికి సంబంధించి ఎటువంటి బైపీసీ నోటిఫికేషన్ అప్డేట్ వచ్చినా నేను దగ్గరుండి మీకు కౌన్సిలింగ్ సీట్ అలాట్ అయ్యేంత వరకు చెప్తాను. ప్రతి కోర్సు 31 కోర్సులకి ఒక ఛానల్ మీకైతే చెప్తున్నాను, అదే మంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ అయితే ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఏ అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సో చూస్తారు కదా ఎన్ని బ్యాచ్లు చెప్పుకొచ్చాను. మెయిన్గా ఇవన్నీ ఎంసెట్ రిలేటెడ్, ఇదైతే నీట్ సంబంధించి, మిగిలిన అన్ని ఇంటర్ బేస్ మీద తీసుకుంటారు. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా మీకైతే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.